కాపీ తెచ్చినాం ఇక్కడ మిరాకిల్ హాస్పిటల్లో. ట్రీట్మెంట్ ఆఫ్టర్ 12 రోజుల దాకా మంచిగా 12 రోజుల తర్వాత పాపకు ఫీడింగ్ వామిటింగ్ అవుతుందని ఆపుకున్నారు. ఆపుకున్న తర్వాత ఏమైంది సార్ అని అడిగితే పాప వామిటింగ్ 3 ml నుంచి 5 ml దాకా వామిటింగ్ చేసుకుంటుందని అన్నారు సారు. అయితే సార్ 2 క్యాన్లు వేసి ట్రీట్మెంట్ ఇద్దాం 7,000కు ఒక సూది అని చెప్పేసి 3 సూదులు ఇప్పించిన 21,000కు. సరే సార్ ఇక 3 రోజులు 48 గంటలు పాలు ఆపేసి దాని తర్వాత మళ్ళీ పాలు ఇద్దాము, తల్లి పాలు ఇచ్చి జీర్ణం అవుతుందా లేదా డిశ్చార్జ్ చేసుకుందామని అన్నాడు సార్. డాక్టర్ సార్ అన్నారు. డాక్టర్ అన్నాక సరే ఓకే సార్ అని మేము ఒప్పుకున్నాము. మెడికల్ బిల్లు కూడా కట్టేసినాము, ల్యాబ్ బిల్లు కూడా కట్టేసినాము. అంతా అయిపోయినాక తర్వాత ఇక సార్ మరి ఫీడింగ్ కూడా అయిపోయింది కదా, జీర్ణం అవుతుందా లేదా అని అన్నాము. అయితే సార్ ఓకే సార్ మరి జీర్ణం కూడా అవుతుంది, పాప హెల్తీగా ఉన్నదని అంటే ఆ రోజు 21,000 సూది ఇప్పించిన రోజే మా చెల్లెలు పోయి దాంట్లో నేను పోలేదు, మా చెల్లెలు పోయింది ఐసీలో పోయినాక ఆ క్యాన్ల వల్లనే అది క్యాన్లో పెట్టిన తర్వాత సూది డౌన్లోడ్ మిషన్కి ఎక్కించిన తర్వాత మా చెల్లెలు పోయి చూస్తే ఆ చేతి వాసింది. అక్కడ ఏమైంది మేడం ఇది చేతి వాసిందని అంటే వాళ్ళు మేడం సారీ మేడం ఇది క్యాన్ల వల్లనే అయిపోయిందని అన్నారు. డాక్టర్ సార్కి కూడా అడిగినాము, సార్ మరి వేలు మొత్తం తెల్లగైంది కదా ఎట్లా అని సార్ అని అంటే బాబు ఇది క్యాన్ల వల్లనే అయిపోయింది, వాళ్ళ సిస్టర్ చూసుకోలేక వాళ్ళు రీమార్క్ వచ్చేసింది, నేను ఏదో క్యూర్ చేసా దానికి మెడిసిన్ చేసా అది చేసా అని చెప్పేసి ఇప్పుడు 4 రోజులు 3 రోజులు అప్పుడు దాకా చూసినాము చేసినాము. సార్ మరి ఎంత దాకా క్యూర్ అవుతుంది, అది రెడ్గా ఉన్నది, అది మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, దాని తర్వాత ఏమంటాడు ఏలిపోయే అవకాశం ఉంది. ఒక ఆయింట్మెంట్ రాస్తే మీ మెడికల్లో ఉన్న ఆయింట్మెంటే రాయాలి. ఈ ఏరియాలో ఏడాలింది ఆయింట్మెంట్ రాసి మాకు ఈ హైదరాబాద్ మొత్తం తిరిగినాము, ఎక్కడ లేదు. మా దోస్తులు ఉన్నారు పూనా బాంబే అక్కడ దాకా ఉన్నారు, అక్కడ కూడా అడిగినాం ఏడాలేదు. అది కూడా మీ కారాలేంది ఎందుకు రాసిరు సార్ అని అంటే నీకు చూపిస్తున్నా ఇది ఈ ఆయింట్మెంట్ తెస్తేనే మీ బిడ్డ చేతి కవర్ అవుతుంది, మీరు చేసిన పరిష్కారం దానికి మీరే తెచ్చి రాయండి సార్ అని అంటే అది వాసనలు తెచ్చి రాస్తాడంట, వాసనలో ట్యాబ్లెటో దానికి దీనికి కలిపి రాస్తాడంట సార్ అని అన్నాడు. దాని తర్వాత ఏమైంది సార్ వాళ్ళు ఓలకు తోలుకరా ఓలు ఏం పిక్తారో చూస్తా అది పిక్తారో చూస్తా. కింద బిల్డింగ్ సార్ వాళ్ళకు కూడా చెప్పిన, కింద బిల్డింగ్ వాళ్ళ సార్ మేడం కూడా ఉంది అక్కడ. మేడం మీరు ఎండి గారు మీరు డాక్టర్ గారు అట్లా మాట్లాడుతున్నారు, ఏందైనా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, మా కాడ మేము పేదోళ్ళం, మా కాడ డబ్బులు లేవు, రోజు కూలీ వేసుకొని తినేటోళ్ళం మేము, ఇలా మీరు డబ్బులు తేమంటే మేము తేలేము, మీరు చేసిన పరిష్కారానికి మీరే ట్రీట్మెంట్ చేయండి, మీరు చేసిన ట్రీట్మెంట్కి మీరే చేసిన చేతికి ఖరాబ్కి మీరే చేయాలి అని ఇప్పటికి 10-12 లక్షలు అయినాయి ఇక్కడ. ఇది సార్ మా న్యాయము. ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు పాప వాళ్ళు ఏమని చెప్తున్నారు?